ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలుగును గాక. గత వాక్య భాగంలో మనం చదువుకున్నాం కదా, గిద్యోను గారు ఒక 300 మనుషులు మాత్రమే తన దగ్గర దేవుడు సెలవిచ్చిన ప్రకారంగా ఉంచుకుంటాడు. తర్వాత ఏమవుతుందంటే మిద్యానీయుల దండు లోయలో అతనికి దిగువగా ఉండెను. ఈ మిద్యానీయులందరూ వీళ్ళు గిద్యోను గారితో యుద్ధం చేయడానికి వాళ్ళందరూ ఇంకా అమాలేకీయులు వీళ్ళందరూ వచ్చి ఉన్నారంట. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లను, నీవు లేచి దండు మీదకి పొమ్ము, నీ చేతికి దాన్ని అప్పగించెదను. పోవుటకు నీకు భయమైన ఎళ్ళ నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపోము. వారు చెప్పుకొంచున్న దానిని వినిన తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడినని చెప్పగా అతడును అతని పనివాడైన పూరాను ఆ దండులో ఉన్న సన్నద్ధులు ఎదుగు పోయిరు. దేవుడు ఏం చెప్పాడంటే, ఆ నైట్ నువ్వు నీ పనివాడైన పూరాన్ని తీసుకొని ఆ మిద్యానీయుల దగ్గరికి వెళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అవి వినిన తర్వాత నీకు కొంచెము కాన్ఫిడెన్స్ వస్తుంది, నీకు బలం పెరుగుతుంది, నీ చేతులు బలపడతాయి. అప్పుడు నువ్వు ఈజీగా వాళ్ళందరినీ ఓడిస్తావని చెప్పినప్పుడు యెహోవా తండ్రి మాట ప్రకారము తన పనివాడైన పూరాన్ని తీసుకుని అక్కడికి వెళ్ళాడంట. మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పు వారిను లెక్కకు మిడతవలే ఆ మైదానంలో పరుండి. వీళ్ళు నైట్ వెళ్ళారు కదా, వెళ్ళేటప్పటికి వాళ్ళందరూ నిద్రపోతున్నారంట. ఎవరు? మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు వారు ఎంత ఉన్నారంటే లెక్కకు మిడతలు గుంపు ఎలా ఉంటుందో అంతమంది వాళ్ళు పడుకొని నిద్రపోతున్నారంట. వారి ఒంటలు సముద్ర తీరం అందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. వాళ్ళందరూ వచ్చిన ఒంటెలు మొత్తము ఆ సముద్రం చాలా ఉండిపోయినాయి అంట. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చిలికానికి వివరించుచుండు. వాళ్ళందరూ పడుకున్నారు కదా, వీళ్ళు చిన్నగా అటువైపు వచ్చినప్పుడు ఒకతను, అంటే ఈ మిద్యానీలో మనిషి ఒకతను, నాకు ఒక కల వచ్చింది అని తన పక్కనున్న అతనికి చెప్తున్నాడంట. ఏం చెప్తున్నా అంటే, నేను ఒక కలగంటిని, అదేవనగా యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారంకు వచ్చి దాన్ని పడగొట్టి తలక్రిందు చేసినప్పుడు ఆ గుడారం పడిపోయినని చెప్పును. ఈ మిద్యానీయుడు ఏం చెప్తున్నాడంటే, నేను ఒక కల కన్నాను, ఆ కల్లో యవలతో చేసిన ఒక రొట్టె దొర్లుకుంటూ వచ్చింది, గుడారం దగ్గరికి వచ్చి ఆ రొట్టె గుడారాన్ని పడగొట్టి తలకిందులు చేసింది అని చెప్పాడంట. అందుకు చిలికాడు, ఇది ఇజ్రాయేలైన యోవాషు కుమారుడు గిద్యోను ఖడ్గమే కానీ మరేమీ కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతటను అతని చేతికి అప్పగింపబోచునని ఉత్తరమిచ్చాను. ఆయన ఏం చేశాడంటే, వాళ్ళ ఫ్రెండ్ కళ వినిన తర్వాత ఆ కళ యొక్క భావం చెప్తున్నాడంట. ఏమని చెప్తున్నాడంటే, నువ్వు చూసిన ఆ యవల రొట్టె అది గిద్యోను ఖడ్గము, అది వచ్చి ఇక్కడ అందరినీ తలకిందులు చేస్తుంది, చంపేస్తుంది. దేవుడు మిద్యానీయులను వాళ్ళకి అప్పగిస్తున్నాడు, అది నువ్వు కలగా కన్నావని చెప్పాడంట. గిద్యోను ఆ కళ వివరణము దాని తాత్పర్యం విన్నప్పుడు అతడు యెహోవాకు నమస్కారం చేసి ఇజ్రాయేల్ దండలోనికి తిరిగి వెళ్ళి, లెండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగింపబోచును అని చెప్పి ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను, వట్టి కుండను, ఆ కుండల్లో దివిటీలను ప్రతి వాని చేతికిచ్చి వారితో ఇట్లను, ఇంకా చాలా హ్యాపీగా, దేవుడా నీకు స్తోత్రం నాయన, మరి మీరు ఇచ్చిన కళను బట్టి నేను బలపరచబడ్డాను అని చెప్పేసి గబగబా వాళ్ళందరి దగ్గరికి 300 దగ్గర ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి తన ఇజ్రాయెల్ జనాంగం దగ్గరికి వెళ్ళేసి వాళ్ళందరినీ 300ని 3 గుంపులుగా 100 లెక్కన 3 గుంపులుగా చేశాడంట. చేసి వాళ్ళందరికీ బూర ఊదడానికి ఒక బూర, ఒట్టి కుండ, ఖాళీ కుండనిచ్చాడంట. ఆ కుండలలో దివిటీలు ఇచ్చాడంట. వాళ్ళకి ఇచ్చిన తర్వాత దివిటీలు అంటే కాగడాలు ఇచ్చాడంట. ఇచ్చిన తర్వాత వాళ్ళతో ఇట్లన్నంట, నన్ను చూసి నేను చేయనట్లు చేయండి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎలా చేస్తానో సేమ్ నేను చేసినట్లు మీరు చేయండి అన్నంట. నేనును నాతో ఉన్న వారందరిని బోర్లను ఊదినప్పుడు మీరును దండుపాళెం అంతటిని చుట్టి బోర్లు ఊదుచు యెహోవాకును గిద్యోనుకును విజయం అని కేకలు వేయాలని చెప్పాడంట. మేమందరం ఫస్ట్ మేము వెళ్తాం కదా, మా వెనుక మీరందరూ రండి, మేము ముందు బూర ఊదినప్పుడు మీరు కూడా వెంటనే బూర ఊదుతూ యెహోవాకు గిద్యోనికి విజయం అని పెద్దగా మీరు అరవండి అని చెప్పాడంట. అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోను అతనితో ఉన్న 100 మంది దండుపాళెం కొనుకు పోయి బూరలను ఊది తమ చేతుల్లో ఉన్న కుండలను పగలగొట్టి, ఫస్ట్ 100 3 గ్రూప్స్ చేశారు కదా, మొదటి 100 మెంబర్స్ని తీసుకొని గిద్యోన్ గారు వెళ్ళి వాళ్ళంతా ఫస్ట్ బూరలు ఊది వాళ్ళ చేతుల్లో ఉన్న వాళ్ళ కుండలు తీసుకెళ్లారు కదా, ఆ కుండల్ని పగలగొట్టారంట. అట్లు ఆ 3 గుంపుల వారు బూరలు ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులతో దివిటీలను, కుడి చేతుల్లో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. వాళ్ళు ఏం చేశారంటే,
ఆ ఒక చేత్తో ఎడమ చేత్తో వాళ్ళు ఆ దివిటీని కాగడాలు అంటే ఒక కర్ర ఉంటుంది, ఆ చివర వాళ్ళు మంట పెడతారు, దాన్ని దివిటి అంటారు లేదా కాగడానికి కూడా అంటారు. దాన్ని పట్టుకొని కుడి చేత్తో ఆ బూర కూడా తీసుకెళ్లారు కదా, ఈ కుండలు పగలు కొట్టిన తర్వాత ఆ బూర ఊతూ ఏమంటున్నారంటే యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేశారంట. వాళ్ళు ప్రతి వాడును తన చోటున దండు చుట్టూ నిలిచిండగా ఆ దండు వారందరిని పరిగెత్తుచు కేకలు వేయచ్చు పారిపోయి, వీళ్ళంతా వెళ్ళి వాళ్ళని రౌండప్ చేసినప్పుడు వాళ్ళు భయపడిపోయి వాళ్ళు అక్కడి నుంచి పారిపోవటం మొదలుపెట్టారంట. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడు కాక. ఆమెన్.